ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏపీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ అనేది వీళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది. సో దాని ప్రకారం ఏంటి స్టెప్స్ ఏంటి, డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అనేది ఈ జూన్ 24 నుంచి జూన్ 24, 2026 నుంచి జూలై 4, 2026 వరకు జరగనుందనమాట. అయితే జూలై 18న వచ్చేసరికి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేయదలిచారు. ఇక జూలై 18నే వచ్చేసరికి ఫీ పేమెంట్ అనేది ఉంది. మరి ఈ సర్టిఫికెట్ ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది కానివ్వండి, ఈ ఫీ పేమెంట్ అనేది కానివ్వండి ఎప్పటి వరకు ఉంటుందంటే జూలై 18 నుంచి జూలై 20 వరకు ఉంటుందన్నమాట. ఇక వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ మీరు ఇచ్చేది వచ్చేసరికి జూలై 18 నుంచి జూలై 21 వరకు. అలాగే వీళ్ళు సీట్ అలాట్మెంట్స్ వచ్చేసరికి జూలై 27, 2026న వీళ్ళు అలాట్ చేస్తారు. ఇక సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ వచ్చేసరికి జూలై 28 నుంచి జూలై 30 వరకు ఉండేదానికి ఉంటుంది. ఇక ఈ క్లాస్ వర్క్ అనేది ఏదైతే ఉంటుందో జూలై 10, 2026 నుంచి ఉంటుంది. అయితే వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ లో వచ్చేసరికి ఏంటంటే 2025 అని ఇచ్చారు, కానీ ఈ వెబ్సైట్ అనేది కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఓవరాల్ గా వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన దాంట్లో ఈ ఫస్ట్ డేట్లు ఏవైతే చెప్పానో 24 జూన్ 2026 నుంచి 4 జూలై 2026 వరకు కండక్ట్ చేయదలిచారనమాట. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫీ పేమెంట్ ఉంటుంది. దాని తర్వాత మీరు కనుక నాట్ ఎలిజిబుల్ అయితే వెబ్ ఆప్షన్స్ కి దానికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ ని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ ఎలిజిబుల్ అయి ఉంటే మాత్రం మీరు లాగిన్ అయ్యి ఓటీపీతో ఇక ఆ తర్వాత మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నదో దానికి సంబంధించిన కోర్సుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సెల్ఫ్ జాయిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు కన్ఫర్మ్ చేస్తే సీట్ అలాట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకోవటం, ఆ అలాట్ అయిన కాలేజీలో మీరు ఈ ప్రింట్ ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా కాలేజీ నుంచి మీరు అక్నాలజ్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఇది వెబ్సైట్ వచ్చేసరికి appoliset.nic.in అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.